వెల్కమ్ టు మన విజయవాడ ఛానల్. ఈరోజు రాజశేఖర్ అన్న ఉన్నాం. రాజశేఖర్ అన్న ఒక 3 years నుంచి గుమ్మడికాయ సాగు చేస్తున్నారు. ఇలా తెల్ల గుమ్మడికాయ, ఒకటి బూడిద గుమ్మడికాయ, 2 రకాల పంటను మెయింటెనెన్స్ చేస్తున్నారు. అయితే ఈ గుమ్మడికాయల వల్ల లాభం ఉందా, నష్టం ఉందా, అసలు మెయింటెనెన్స్ ఎలా చేయాలి, దీనివల్ల మార్కెటింగ్ ఉందా, డిమాండింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అన్న దగ్గరకు వచ్చి. నమస్తే అన్న. నమస్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి అన్న వేస్తున్నారు ఈ గుమ్మడి తోట? 3 సంవత్సరాలు అవుతుంది. 3 తోటలు. అసలు ఏమేమి వేస్తున్నారు? గుమ్మడి తోటల రకాలు వేస్తారా? ఎర్ర గుమ్మడి, తెల్ల గుమ్మడి. ఎర్ర గుమ్మడి, తెల్ల గుమ్మడి. అంటే తెల్ల గుమ్మడి దేనికి పనికి వస్తుంది? ఏ గుమ్మడి? ఎర్ర గుమ్మడి. ఎర్ర గుమ్మడి రెండు దేనికి వరకు అయితే? ఎర్ర గుమ్మడి ఏమో మన కొట్టడం, దేవుని ఇళ్ళకు గృహప్రవేశాల గిట గృహప్రవేశాలకు కొట్టడం. తెల్ల గుమ్మడి ఏమో కట్టుకుంటారు. తెల్ల గుమ్మడి మన దర్వాజలో కట్టుకోవడం. అయితే అసలు వేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? ఏదైనా పత్తి వేస్తే అంతే లాభం బాగా వస్తలేదు. లేబర్ షార్టేజ్ ఉంది. దీనికైతే లేబర్ అవసరం లేదు. లాభం మంచిగానే వస్తుందని యూట్యూబ్లోనే చూసాను. నేను గిట్ట యూట్యూబ్లో చూసి వేస్తే మంచిగా వచ్చింది. అసలు స్టార్టింగ్ దున్నడం కాంచి చెప్పండి, ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్? దున్నే కాంచి అసలు ఎట్లా దున్నుతారు? కల్టివేటర్ వేసి ప్లవ్ వేస్తారు ఎట్లా? ఫస్ట్ ప్లవ్ వేయాలి. ప్లవ్ వేసిన తర్వాత కల్టివేటర్ వేయాలి. కల్టివేటర్ వేసి ఇంకా అచ్చు తోలుకొని, అచ్చు అంటే ఏమో మామూలుగా అరకతో అచ్చు తోలి సీడ్ తెచ్చి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఏ సీడ్ వాడుతున్నారు? ఎర్ర గుమ్మడి వచ్చేసి రాశి కంపెనీ షాయిని. ఈ తెల్ల గుమ్మడి ఈస్ట్ వెస్ట్ వాళ్ళది సుగ్న. సరే, విత్తనం పెట్టినాక మళ్ళీ ఎన్ని రోజులకు మొలక వస్తుంది? ఈ షాయిన్ వచ్చేసి 3 రోజులకు వస్తుంది. ఇది ఒక వారం పడుతుంది. వారం మొలకెత్తిన నుంచి ఏమేమి చేయాలి? మళ్ళీ మొలకెత్తిన వెంటనే ఒక 10 రోజులు కాగానే ఒక రౌండ్ గుంక తోలాలి. మధ్యలో వాటర్ వచ్చేసి 2 రోజులకు ఒకసారి ఇవ్వాలి. వాటర్ 2 రోజులకు ఒకసారి, 1 గంటే. అంటే ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ ఇది. మళ్ళీ కలుపు ఉంటే కలుపు తీసేసుకోవాలి. ఒక రౌండ్ 999 ఎక్కియాలి. ఎకరానికి 3 కేజీలు ఎక్కియాలి. ఎట్లా ఎన్ని నెలల పంటకి ఎక్కియాలి 999? ఒక వచ్చేసి 20 రోజులకు స్టార్ట్ చేయాలి. 20 రోజులకు ఎక్కియాలి. ఏ మంది అయినా 20 రోజులు స్టార్ట్ చేయాలి. డ్రిప్ దారిన 20 రోజులకు ఎక్కియాలి. తర్వాత ఇక 999 ఒక 2 times ఇచ్చి ఒక 30 రోజుల బోర్ టైమ్స్. అంటే మళ్ళీ ఫస్ట్ 20 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 25 రోజులకి 5 రోజులు గ్యాప్ ఇవ్వాలి. 5 రోజులు ఎమ్మడే ఒక 5 రోజులకి 5 రోజులకి 20 రోజులు అయిపోతుంది. అయిపోయిన వెంబడే ఒక 30 రోజులు కాగానే స్ప్రే బోరాన్ కొట్టాలి. బోరాన్ అంటే ఏం రోగం వస్తుంది దానికి? బోరాన్ ఉపయోగం ఏంటంటే ఆడపూతలు ఎక్కువ వచ్చి మగ పూతలు తక్కువ వస్తాయి. అందువల్ల బోరాన్ కొట్టాలి. ఆడపూసలు మగ పూసలు వస్తాయి. ఎక్కువ వస్తే లాభం? మరి ఆడపూసలు ఎక్కువ, ఆడపూతలు వస్తేనే మనకు లాభం. మగ పూతలు వస్తే లాభం. అంటే దానికి ఇత్తనం బట్టి ఏముండదా? ఇత్తనం బట్టి ఏముండదు. బోరాన్ తర్వాత బోరాన్ ఇచ్చిన తర్వాత ఇక పిందెలు వచ్చేస్తాయి. ఒక 35 రోజులకు పిందె స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్ 40 రోజులలో పిందె స్టార్ట్ అవుతుంది. పిందె స్టార్ట్ కాగానే ఇక పండుగ వచ్చింది. పండుగ వచ్చినప్పుడు ఒక మందు కొట్టుకోవాలి. పండుగ మందు అంతే. ఇక పండుగ మందు కొడితే సరిపోతుంది. అంటే 2 times అంతే. స్ప్రే 2 times. పండుగ అయిపోయినా ఒక కాల్షియం నైట్రేట్ ఒకసారి ఇవ్వాలి. అది పండుగ మందు కొట్టిన తర్వాత పిండి బాల్ సైజ్ వచ్చిన తర్వాత అట్లా ఉంటుంది. ఇప్పుడు కరెక్టేనా? ఇటు మధ్యలో స్థల మధ్యలో గుంటక కొట్టాలంటున్నారు కదా, మరి తీగ పరుచుకొని పోయింది కదా, ఎట్లా కొడతారు? మనం 10 days అప్పుడే కొడతాం. ఇప్పుడు కొట్టాల్సిన అవసరం లేదు. పెట్టిన 10 days 25 days తర్వాత ఏం చేయలేము దీనికి. ఏం చేయలేము. మరి మధ్యలో గడ్డి లేదు కదా, ఇంకా లేవదు. ఇక లేవదా? 25 days లోపే పీకడం కానీ కొట్టడం కానీ. రాలకపోయినా ఇంకేం లేవదు. ఇక గడ్డి ఏం లేవదు. రాదు. వీటి మధ్యలో గడ్డి ఒక లేస్తే మరి ఇంకా లేవదు. ఒకవేళ పెద్ద సమస్య ఏం కాదు, లేచినా ఏం కాదు. వాటర్ ఎట్లా ఉండాలి దీనికి? వాటర్ ఎక్కువ ఉండాలా? వాటర్ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండదు. ఒక 2 గంటలు సరిపోతుంది. 2 గంటలు డ్రిప్ సిస్టమ్. ఆ రంధ్రం కాడనే గింజ పెట్టాలా. ఆ గింజ చుట్టే నానేటట్టు చూడాలి. నానేటట్టు చేయాలి. ఎన్ని రోజులకు వస్తుంది కాయ? 40 daysకి వస్తుంది. 40 days. మొత్తం పంట జీవితకాలం 75 days. 75 days తర్వాత మళ్ళీ మొత్తం తీసేస్తారు. 75 daysకు మొత్తం కాయ తయారైపోతుంది. మనం మొత్తం కాయ తీసేసుకొని ఇక కాయ కూడా ఎట్లా గుర్తిస్తారు? ఎట్లా ఎన్ని కేజీలు కేజీల లెక్కన ఎట్లా చూస్తారు? కేజీ లెక్కనే. ఇది ఈ షాయిన్ వచ్చేసి ఒక 3 kgs అవుతుంది. ఆ లోపు కలర్ మారిపోద్ది, ఎర్రగా అవుతుంది, తీసేయాలి. ఇక ఇది ఒక 4 kilos అయ్యేలోపు మొత్తం దాని మీద తెల్లగా వచ్చింది, తీసేయాలి. బూడిద
అంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది 75 రోజులకు కాయ వచ్చింది తెంపాలన్నా. తెంపాలంటే ఇప్పుడు మీరు కాయ తెంపి పంపుతారా లేకపోతే ఎవరైనా వచ్చి గుత్త లెక్క బండి గుత్త ఏం ఎవరు రారు, కానీ ఇక కాయ తీసుకొని మనం బోయినపల్లి మార్కెట్కి పోతాం మేమైతే హైదరాబాద్. ఇప్పుడు అంటే ఇక తెంపి ఒకసారి లోడ్ వేసుకొని బోయినపల్లి పోతారా? బస్సాలు ఉల్లిగడ్డ బస్సాలు టైప్లో అట్లా ప్యాక్ చేసుకొని ఒక బస్సాలో ఎన్ని పడతాయి మరి, ఎన్ని కేజీల వరకు పడతాయి? బస్సాలు వచ్చేసి 40 kg పడతాయి, కాయలు వచ్చేసి ఒక 12-11 అట్లా. 12-11 ఎంత తీసుకుంటావు? కేజీ లెక్కనా లేకపోతే వీటి క్వింటాల్ లెక్కనా? బస్సా లెక్కనే. బస్తా లెక్క. బస్తాకి ఎంత ఉంటుంది? అది సీజన్ బట్టి అన్న, ఇక ఒకసారి ఎక్కువ ఉండొచ్చు ఒకసారి తక్కువ ఉండొచ్చు, అది మన టైం. ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు వేసినారు ఇది? ఇప్పుడు ఇది ఎకరన్నర ఉంటుంది. ఎకరన్నరకి ఎంత వచ్చింది పెట్టుబడి? సీడ్కి వచ్చేసి 18,000 అయినాయి. ఇక దున్నినందుకు కానీ అది ఒక 6,000 అవుతాయి అంతే. లేబర్ ఖర్చు ఎంత వేసుకుంటే అంతే, మందుకు అంత పెట్టుబడి అంత వేసుకుంటే 35,000 వస్తుంది. పంట కాలం అయిపోయేలోపు 35,000 వస్తుంది. 35,000. మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత వస్తుంది మళ్ళీ, లాభం ఏమైనా వస్తుందా? అంటే ఇప్పుడు బస్తా 1000 రూపాయలు ఉంటేనేమో 2 లక్షల దాకా వస్తాయి. 200 బస్తాలు అలకగా వెళ్తాయి ఎకరన్నర. అవి ఒక 100 వెళ్తాయి, ఇవి ఒక 100 వెళ్తాయి. అంటే మీరు అన్నారు ఎకరానికి 35,000 మళ్ళీ పెట్టుబడి, రాబడి ఏమో 1,50,000. 1,50,000 పెట్టుబడి తీసాక 1,50,000 మిగులుతాయి. దీంట్లో మెయిన్ రిస్క్ ఏమైనా అబ్జర్వేషన్ చేయాలన్నా డైలీ ఏమైనా? దీనికి అబ్జర్వేషన్ ఏం లేదు, బాల్ సైజు పింద బాల్ సైజు కాగానే పండిగ కొట్టుకోకుండా చూడాలి. కొట్టిన వెంటనే మందు స్ప్రే చేస్తే ఇక అదొకటే, ఇక ఓన్లీ అంతే. అండ్ అదొకటి బోరాన్, ఈ రెండు మెయిన్. ఇక తీగ అనేది తొందరగా పరుచుకోవాలంటే 1919 2 సార్లు ఇచ్చుకోవాలి. కొత్తగా వేసిన భూమిలో అయితే అవసరం లేదు, అది కూడా 1919 అవసరం లేదు. దీనికి అబ్జర్వేషన్ ఇంకేం రావా? ఏరు పురుగు అట్లాంటి రోగాలు వస్తాయి వీటికి? ఇంక వేరు పురుగులు అట్లాంటివి ఏం రావు. ఇక వస్తే ఫంగిసైడ్ వస్తుంది, ఫంగిసైడ్ మందులు కొట్టుకుంటే అయిపోతుంది. వైరస్ బాగా ఇట్లా వర్షం బాగా పడ్డప్పుడు అట్లా కొంచెం పల్లగా, వాటర్ కూడా ఎక్కువ ఏమి ఇవ్వద్దా? ఇవ్వద్దు. దీనికి అనుకూలమైన టైం ఎప్పుడు? అంటే ఇప్పుడు ఎండాకాలమా చలికాలమా ఇట్లా ఉంటుంది కదా అనుకూలం, ఈ టైం వేస్తే పంట బాగా వస్తుంది? ఏ టైం అయినా ఓకే, ఏ టైంలో అయినా రేట్ ఉంటుంది. 65 days 65 daysలో ఏ టైంలో రేట్ ఉంటుంది? ఏ టైం అయినా రేట్ అనేది చెప్పలేం, కానీ పంటకైతే ఎప్పుడైనా డిమాండ్ అయితే ఉంటుంది, కానీ రేట్ ప్రకారం అయితే చెప్పలేము. మ్యాక్సిమం మీరు ఏ టైంలో వచ్చింది రేటు మీరు అనుకున్న టైం ఎప్పుడు? మీరు దసరా బాగా వస్తుంది, దసరాకు బాగా వస్తుంది. దసరా బాగా వస్తుంది, శివరాత్రికి బాగా వస్తుంది. దసరా శివరాత్రి అంటే ఇప్పుడు దసరా రావాలంటే మీరు ఎప్పుడు వేయాలి? జూన్లో వేయాలన్నా? దసరా వేయాలంటే జూన్లో వేయాలి. ఇది మేము బోనాలు కానీ వేసినాం, కొంచెం అటు మీడియం సైజ్ మీడియంలో వస్తుంది. మన ఊర్లో బోనాల టైప్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఏమైనా మళ్ళీ మామూలుగా ప్రజలు వచ్చి అడిగితే ఇస్తారా? మామూలు మార్కెటింగ్ మామూలుగా వస్తారు కదా ఇంటికి వచ్చి, అట్లా తీసుకొని పోతారా? అట్లా ఎవరు తీసుకుపోరా? అట్లా మీరు మార్కెటింగ్ చేసుకుంటాం. మార్కెటింగ్ అంటే ఇక హైదరాబాద్ బోయినపల్లి అంతేనా? హైదరాబాద్లో బోయినపల్లి పోతాం, పోతే చెరుగట్టు టెంపుల్, నాటకపల్లి, సేమ్ రేట్లు ఉంటాయి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ రెండు సేమ్ రేట్ ఉంటాయి. అది మనం వచ్చే సరుకుని బట్టి, రైతులు ఎక్కువ వేస్తేనేమో ఇప్పుడు అది ఎక్కువ వేసారు అనుకో దానికి తక్కువ ఉంటుంది ఎర్ర గుమ్మడికాయ, ఇది తక్కువ వేసి ఇది తక్కువ, వేసిన దాన్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఒకేసారి ఎప్పుడైనా మీకు పెట్టుబడి లేకుండా లాస్ అయినట్టు జరిగిందా? పెట్టుబడి రాకుండా కూడా లాస్, మీరు పెట్టిన 35,000 లాస్ కూడా అయిందా? అట్లేం రాదు, లాస్ అసలే రాదు. కాకపోతే ఇక రిస్క్ అవుతుంది మార్కెటింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒకవేళ 75 రోజులు దాటింది అనుకో కాయ, దాటి తెంపలేదంటే ఏమైనా పండుగ అవుతుందా, ఏమన్నా మురిగిపోతుందా? వర్షాలు పడితే మురిగిపోతుంది. వర్షాలు పడితే మురిగిపోతుంది. ఎక్కువ పడద్దు, వర్షాలు పడద్దు. తెంపుకొని ఒక స్టోరేజ్ చేసుకుంటే ఉంటుంది. దీనికి అనుగుణమైన నేలలు ఏంటి? మామూలుగా భూములు ఎర్ర నేలను నల్ల నేల, మంచి సౌడు అవి పనికిరావు. తౌడు అవి పనికిరావు. ఎర్ర నేల నల్ల నేల తప్ప ఇక వేరే నేల పనికిరాదు. వేరే నేల ఇంకా గుమ్మడికాయలు ఇవే ఉన్నాయా? వేరే రకాలు ఏమున్నాయి? ఇంతేగా, ఇంతే. కాకపోతే సీడ్లో వేరే రకాలు ఉండొచ్చు, కానీ పంట అయితే ఇది చెప్పండి సీడ్. ఇవి కూడా హైబ్రిడేనా? హైబ్రిడ్. సరే, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వారు కూడా ఎవరైనా గుమ్మడికాయలు వేసుకోవాలనే ఆలోచన ఉండదు అనుకో, వారికి ఏం చెప్తారు? వేసుకోవచ్చు అని వారికి మీ యొక్క అనుభవాలు చెప్పండి. వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా వేసుకోవచ్చు. భూమి ఉండి వాటర్ సౌకర్యం ఉంటే వేసుకోవచ్చు. మెయిన్ డ్రిప్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. డ్రిప్ మెయిన్ ఉండాలి. డ్రిప్ సిస్టమ్ ఒకటైతే మెయిన్ ఉండాలి.
భోజల గిట పెడతారంట వాళ్ళు వీళ్ళు కానీ మనం అయితే చూడలేదు. అదే భోజనలోకి వేసి పైన కవర్ వేసి కవర్ అవసరం లేదు కానీ కవర్ అవసరం లేదు. దీనికి వాటర్ మిలన్కి అవసరం, దీనికి ఏం అవసరం లేదు. వాటర్ మిలన్ అవసరం. దీనికి ఏమైనా పిట్టెలు కానీ ఏమైనా పక్షుల బెడద ఉంటుందా? ఏముండదు అన్న, ఏముండదు. ఎక్కువ గడ్డి పడితే ఎలుకలు కాయలు రంధ్రం పెడతాయి. ఎలుకలు రంధ్రం పెడతాయి. ఎక్కువ గడ్డి పడకుండా చూసుకోవాలి అంతే ఇక. ఓకే. ఇప్పుడు ఆడపూస అని మగపూస అని ఎట్లా గుర్తుపడతారు? ఆడపూత అయితేనేమో ఓన్లీ ఫ్లవరే వచ్చింది, మొగదైతేనేమో అది మామూలు కాయలు. మొగదైతేనేమో ఓన్లీ ఫ్లవరే వచ్చింది, ఆడదైతే దాని బట్టి కాయ కూడా వచ్చింది. ఓకే, కాయ కూడా తయారైంది. ఓకే ఫ్రెండ్స్, మన రాజశేఖర్ అన్న వారి యొక్క అనుభవాలు మంచిగా చెప్పారు. అన్న ఏమంటుందంటే గుమ్మడికాయ తోటలో లాభం ఉంది, మంచిగా ఉంది. కాకపోతే ఇదేంటంటే మార్కెట్ రేట్ బట్టి ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు ఏ టైంలో డౌన్ ఉంటుంది, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఎవరైనా మీరు వేసుకోవాలని ఉంటే మెయిన్ ఏంటంటే దసరాకి మహాశివరాత్రికి సేల్స్ ఎక్కువ అవుతాయంట. ఇప్పుడు ఒకవేళ దసరా పండుగ అంటే మామూలుగా అక్టోబర్ ఆ టైంలో వస్తుంది కాబట్టి మీరు జూన్లో వేసుకుంటే ఆ టైం వరకు వస్తాయి. అప్పటి వరకు మనకు మంచి రేట్ వస్తాయంట. ఇప్పుడు ఎకరానికి ఒక 35 నుంచి 40 వేల పెట్టుబడి వస్తుందంట. 40 వేల పెట్టుబడికి మనకు రాబడి ఒక 2 లక్షలు ఉంటే 2 లక్షలలో 50,000 పోను 1,50,000 మిగులుతాయంట. మీరు ఎవరైనా వేసుకోవాలని ఆలోచన ఉంటే కానీ రాజశేఖర్ అనే యొక్క నెంబరు నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే అన్న యొక్క డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ ఉంటాయి. మీ అన్న యొక్క అనుభవాలు మరి అన్న యొక్క మీ సజెషన్ తీసుకోవాలంటే అన్న కాల్ చేసి తీసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.